మేము ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాము. చేసుకోవాలా? చేసుకోకూడదా? కలశాన్ని ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు కదపాలి? అమావాస్య వచ్చేస్తుంది అంటున్నారు. శనివారం రోజు అమావాస్య రోజు అమ్మవారిని కదపాలా? కదపకూడదా? అంటే కలశాన్ని కలపచ్చా? కలపకూడదా? ఆఖరి శుక్రవారం నాడు మేము పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము. అయితే కలశం పెట్టాలి అనుకుంటున్నాం. కలశం ఏ టైంలో పెట్టాలి? పూజ ఏ టైంలోపు చేసుకోవాలి? ఒకసారి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు మన వాళ్ళందరూ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేము ఈ 4 వారాల పాటు చేసుకోలేకపోయాము. అయితే ఆఖరి వారంలో మేము చేసుకోవాలి అనుకుంటున్నాము. చేసుకోవాలా? చేసుకోకూడదా అని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చండి. మన శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారం నాడైనా మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం మనకి 5 శుక్రవారాలు వచ్చాయి కదా. ఈ 5 శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా మనం చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆఖరి శుక్రవారం నాడు చేసుకునే వాళ్ళకి అమావాస్య తగులుతుంది కదా, లేదంటే శనివారం నాడు మనం కలశం కదపాలి అన్నా, అమ్మవారిని కదపాలి అన్నా శనివారం మనకు అమావాస్య ఉంటుంది కదా, కదపాలా వద్దా అని అడుగుతున్నారు. సో మీరేం చేస్తారు అని అంటే, నేను పంచాంగం అయితే చూశాను. అయితే మామూలుగా మన డేట్స్ పరంగా చూస్తాం కదా. సో టైమింగ్స్ చూసుకుంటే కనుక మనకి అమావాస్య అనేది రేపు అంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం 11:55 నుంచి ఎల్లుండి అంటే శనివారం నాడు 11:55 వరకు ఉంది. అంటే అమావాస్య తిథిని మనం నైట్ ఉన్నదే కౌంట్ చేసుకుంటాం కదా. సో మనకు రేపు అంటే శుక్రవారం రోజు నైట్ మనకి అమావాస్య అయితే ఉంటుందన్నమాట. అది ఎప్పుడు మొదలవుతుంది అని అంటే శుక్రవారం రోజు 11:55 మొదలైపోతుంది అమావాస్య. అయితే మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కువగా నైవేద్యాలు చేసేయాలి, ఎక్కువగా హంగులు ఆర్భాటాలతో చేసుకోవాలి అనుకోకుండా సింపుల్గా అయినా సరే మనశ్శాంతిగా తృప్తిగా 2, 3 లేదా ఒక్క నైవేద్యం పెట్టినా సరే సింపుల్గా అయినా సరే టైం అయిపోయే లోపు చేసుకోండి. చాలామంది అమావాస్య లోపే చేసేసుకోవాలి పూజ అని అంటున్నారు. అందుకని మీరు ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే కనుక అమావాస్య గడియలు రాకముందుకే అంటే పొద్దున్న నుంచి మీరు 6 గంటల నుంచి కానీ సూర్యోదయం కాకముందు నుంచి కానీ ఎప్పుడైనా సరే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూజ అయితే చేసుకోండి. అయితే 11:55 లోపు పూజ అయితే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఇంకొంచెం లేట్ అయింది, మేము అప్పటికల్లా మేము పూజ మొదలు పెట్టాము అనుకున్నా కూడా పర్వాలేదు. అయితే ఈ శుక్రవారం పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కదపాలి మేము కలశాన్ని అని అడుగుతున్నారు. అలాగే అమావాస్య ఉంటుంది కదా, మరి అమావాస్య రోజు అమ్మవారిని పంపించవచ్చా, కదపొచ్చా కలశాన్ని అని అడుగుతున్నారు. మీరేం చేస్తారు అని అంటే శనివారం రోజు 11:55 మనకి అమావాస్య అయితే వెళ్ళిపోతుంది కదా. సో మీరు శనివారం రోజు పొద్దున ఒకసారి అమ్మవారి దగ్గర మీరు కలశం పెట్టుకుంటే కలశం దగ్గర, పీఠం దగ్గర మీరు వరలక్ష్మి వ్రతం ఎక్కడ చేసుకుంటారో అక్కడ ఒకసారి దీపారాధన చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అమావాస్య రోజు కదపడం ఇష్టం లేదు అని మీరు అనుకుంటే కనుక అప్పుడు కదపకండి అమ్మవారిని. ఎప్పుడైతే మనకి అమావాస్య గడియలు దాటిపోతాయో ఆ తర్వాత మీరు కలశాన్ని కదిపి మీరు అమ్మవారిని యథాస్థానానికి పంపించవచ్చు. లేదు మేము శనివారం పంపాలనుకోవట్లేదు అనుకుంటే కనుక ఆదివారం రోజు మీరు మరొకసారి దీపారాధన చేసి అప్పుడు మీరు కలశాన్ని అయితే కదపొచ్చు. 3 రోజుల్లో కూడా మనం అమ్మవారిని కదపొచ్చు అనమాట. ఇలా అయితే చేసుకోండి. చాలా మంది అమ్మాయిలను మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో కూడా, అక్క మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాము, కాకపోతే మాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేసుకోవచ్చా, పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలా అని అడుగుతున్నారు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే గనక ఆ వరాలు ఇచ్చే తల్లి మంచి భర్తనైతే మనకి ప్రసాదిస్తుంది అనమాట. సో మీరందరూ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి అపోహలు లేకుండా చక్కగా మనశ్శాంతిగా తృప్తిగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. చాలా మంది అక్క మాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది, కాకపోతే ఎలా చేసుకోవాలో తెలియదు, మేము ఇప్పటివరకు అసలు దీపారాధన కూడా చేయలేదు, మాకు కొత్తగా పెళ్ళయింది, మేము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాం అని అడుగుతున్నారు. మీ అందరి కోసమనే నేను మన ఛానల్లో కేవలం 100 రూపాయల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి వీడియో అయితే చేసి పెట్టాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే కొత్తగా చేసే వాళ్ళకి, ప్రతి సంవత్సరం చేసే వాళ్ళకైనా సరే కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ మీకున్న సందేహాలు వాటి సమాధానాలు వరలక్ష్మి వ్రతం గురించి అని ఒక వీడియో చేశాను. ఈ 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఈ 2 వీడియోలు కనుక ఒకసారి మీరు చూసినట్లయితే మీకు పూజ గురించి కానీ వ్రతం గురించి కానీ మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోగలుగుతారు. కలశం ఆనవాయితీ లేదు, అసలు మేము ఇప్పటివరకు కలశాన్నే పెట్టలేదు, పెట్టాలా పెట్టకూడదా అని అడుగుతున్నారు. కలశం అంటేనే అమ్మవారు, మీరు ఇష్టం అండి. ఒకవేళ మీకు అంతగా సెంటిమెంట్, మేము భయపడుతున్నాము కలశాన్ని పెట్టి మేము చూసుకోగలము లేదు అనుకుంటే కనుక మీరు పెట్టకండి. లేదు మేము బాగానే చూసుకుంటాము, నెక్స్ట్ డే అమ్మవారిని కదిపే వరకు మాకు ఏ ప్రాబ్లం లేదు, అటువైపు మేము పెద్దగా వెళ్ళము,
పూజ చేసిన దగ్గరికి అంతా బాగానే ఉంది, మా ఇంట్లో ఎక్కువగా పిల్లులు ఎలుకలు ఇవేవి తిరగవు అనుకుంటే కనుక మీరు కలసం పెట్టుకోండి. ఎందుకంటే ఇవేవైనా తిరిగే వాళ్ళ ఇళ్లలో అయితే ఒక్కోసారి గబుక్కున వాటికి తాకినా కలసానికి తాకినా కలసం కింద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు బాధపడతారు, అనవసరంగా ఏం జరుగుతుందని భయపడతారు. అందుకని ఈ ఒక్క విషయం అయితే మీ అందరికీ చెప్తున్నాను నేను ముందుగా. ఎందుకంటే మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చాలా మంది చేసుకుంటున్నారు కదా, అందరూ కూడా పిల్లులు వచ్చి తినేసాయని, ఎలుకలు వచ్చి తినేసాయని పిండి ప్రమిదల గురించి చెప్తున్నారు. సో ప్రమిదలే కాబట్టి మూగజీవులు తిన్నాయి కాబట్టి పర్వాలేదు, కానీ అవి ఏమైనా ఒకవేళ కదిలించి కలసాన్ని కనుక పడేస్తే కనుక మనం బాధపడతాం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఆఖరి శుక్రవారం పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మీరందరూ కూడా నిశ్చింతగా ఎలాంటి భయాలు అపోహలు లేకుండా అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే రేపు ఉదయం అంటే 11:55 లోపు మీరు పూజ అయితే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. అండ్ మరుసటి రోజు మీరు కనుక కలసాన్ని కదపాలి అనుకుంటే కనుక 11:55 అంటే 12 దాటిన తర్వాత మీరు కలసాన్ని అయితే కదపచ్చు. లేదు మేము ఆ రోజు కదపము అనుకుంటే కనుక మీరు మరుసటి రోజు అంటే ఆదివారం నాడు మీరు కలసాన్ని కదిపేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎంతో మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, కామెంట్స్లో, మెసేజెస్లో. అందుకనే మీ అందరికీ క్లియర్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.